పూరా లోకల్. ఇవాళ మనం చేస్తున్న ధర్నా ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికల ముందు ఇంతమంది పెద్దలు చెప్పినట్టుగా నిజామాబాద్ పాత జిల్లా కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించిందో గా బీసీ డిక్లరేషన్లో భాగంగా అనేక అంశాలు ఉన్నాయి. ఆ అంశాలలో ఇవాళ చర్చ జరుగుతున్న ఇవాళ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అంశం స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్లు, దాంతో పాటుగా విద్యా ఉద్యోగాలలో కూడా 42% రిజర్వేషన్లు ప్రకటించింది. కాకపోతే ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ మీద చర్చ జరుగుతాం తప్ప నిజంగా ఈ ఉద్యోగాల మీద చర్చ సరిగ్గా జరగలేదు. కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, మొన్నటి దాకా పాలించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు 23% బీసీ రిజర్వేషన్ పడిపోతే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది తప్ప అయ్యో వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి నిజాయితీగా చిత్తశుద్ధిగా ఏ పని చేయాలో ఆ పని చేయక బీసీ ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టిన పార్టీ కాబట్టి ఇవాళ మరొకసారి అబద్ధాలతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓటమిని అంగీకరించిండు. 42% రిజర్వేషన్లు సాధించకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ 42% రిజర్వేషన్ కల్పించి మనం బాధ్యత నెరవేర్చాలని చెప్పి ముసలి కన్నీళ్లు కారుస్తున్నాడు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అడిగే నైతిక హక్కు లేదు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ని గల్లా పట్టి అడగగలిగే సత్తా శక్తి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది. కాబట్టే ఇవాళ మనం ఈ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం.